ఓం నమో వీరబ్రహ్మణి. దాదాపు 4 సంవత్సరాల న్యాయ వివాదం తర్వాత ఈ నెల 28వ తేదీ మంగళవారం నాడు మఠాధిపతి ఎంపిక ప్రక్రియలో భాగంగా శ్రీ ఆజాద్ గారి నేతృత్వంలో కొందరు మఠాధిపతులు మరియు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం మఠాధిపతి ఆశావాహులుగా ఉన్నటువంటి వెంకటాద్రి స్వామి వారు కావచ్చు, వీరభద్ర స్వామి గారు మరియు గోవింద స్వామి ముగ్గురు తరపున రాతపూర్వక అభిప్రాయాలు తీసుకున్న తర్వాత శిష్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని తదుపరి ఆ నివేదికను ధార్మిక పరిషత్కి అందజేసిన తర్వాత వారు మఠాధిపతి నియామక ఉత్తర్వులు ఇస్తారు. ఇది ప్రస్తుతం జరగనున్నటువంటి ప్రక్రియ. శిష్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా మఠం చరిత్రలో ఇటువంటి ఎంపిక ప్రక్రియ జరగలేదు. గతంలో అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మఠాధిపతి బ్రహ్మైక్యం చెందితే తదుపరి ఎవరైతే పెద్ద కుమారుడుగా ఉన్నారో వారు మఠాధిపతి బాధ్యతలు స్వీకరిస్తూ ఆ పరంపర అనేది కొనసాగుతూనే వస్తుంది. బట్ ఇక్కడ మధ్యలో ఏమైందంటే గోవింద స్వామి తరపున మారుతమ్మ గారు, వీరభద్ర స్వామి గారు ఇద్దరు కూడా మాకు వీలునామా లేదా నామినేషన్ రాశారని చెప్పేసి న్యాయ వివాదం చేసి కోర్టులో కాలయాపన జరిగిన తర్వాత మళ్ళీ మేము కోరుకున్నట్లుగానే మేము ఏదైతే పోరాటాలు చేశామో దానికి అనుగుణంగా ధార్మిక పరిషత్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మా యొక్క అభిప్రాయానికి అనుగుణంగా తీర్పు కూడా వచ్చింది. మేము ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైతే చట్టము సంప్రదాయం ఉంది, చట్టంలో కూడా సంప్రదాయానికి అనుగుణంగానే నిబంధనలు పొందుపరిచారు. అంటే ఒక మఠం ఆచారము సంప్రదాయం ఏదైతే ఉందో దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు, అంటే 53(1)లో అదే ఉంది. దానికి తగ్గట్టు అర్హతలు అంటే మా హిందూ మతంపై సానుకూలత, శిష్యులకు బోధించేటువంటి ప్రవర్తన, సామర్థ్యం, వీటన్నిటిలో కొన్ని అర్హతలు మాత్రం నామమాత్ర అర్హతలు కూడా ఉన్నాయి. వాటిని పొందుపరిచారు. ఈ రెండు కానప్పుడు ఒకవేళ మఠాధిపతి ఇలా కాదు అని అనిపిస్తే అప్పుడు నిజానికి 54(1) అనేటువంటిది సన్యాస మఠాలకు అని అనుకోవచ్చు. ఎందుకంటే సన్యాస మఠాలలో ఏంటంటే 10 మందో 50 మందో 100 మంది శిష్యులు ఉంటారు కాబట్టి వారిలో ఎవరు అర్హుడు అనేటువంటి నిర్ణయించడం కోసం మఠాధిపతి వారు అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకరి పేరు నామినేట్ చేసి వారిని ధార్మిక పరిషత్ పంపించి ఆమోదించుకునేటువంటి పద్ధతి పెట్టున్నారు. జనరల్గా అది మన ఇటువంటి సాంప్రదాయం ఉన్న మఠాలకు అది వర్తించదు అనేటువంటిది కొన్ని కూడా మేము వాదనలో వినిపించడం జరిగింది. అయినప్పటికీ ఒకవేళ హక్కు కూడా ఉంది కాబట్టి దివంగత మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు ప్రథమ కుమారుడు అయ్యి, అంటే తాను కూడా మఠాధిపతి అయ్యింది ప్రథమ కుమారుడు అనేటువంటి సంప్రదాయ ఆచార వ్యవహారాలను కాబట్టి వాళ్ళు ఎవరు నామినేట్ చేయలేదు అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా వాదనలు కూడా వినిపించాం. దానికి తగ్గట్టే వారు చెప్పినటువంటి అబద్ధాలు ఏదైతే ఉన్నాయో ఎవరిని నిజమని తేలి, అంటే మఠాధిపతి ఎవరిని నామినేట్ చేయలేదు, వీరనామాల్లో పొందుపరిచిన అంశాలు కూడా తప్పు అనేటువంటివన్నీ కూడా ఒకవేళ మఠాధిపతి నిజంగా అటు గోవింద స్వామి కానీ ఇటు వీరభద్ర స్వామి గారిని మఠాధిపతి చేసే ఉద్దేశం ఉంటే తాము జీవించి ఉన్నప్పుడే ఒకరిని నామినేట్ చేసి ధార్మిక పరిషత్తుకు పంపి ఆమోదించుకొని వచ్చి ఉండేవారు. సో అలా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మఠాధిపతి గారికి ఆ ఉద్దేశం లేదు అనే తీర్పు తర్వాత కావచ్చు, చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్ల వరకు మొత్తం చరిత్ర ప్రకారం కూడా కావచ్చు, అలాగే అనుకోవాల్సి ఉంటుంది. సో ఇక మిగిలింది చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం 53(1), 53(2) ఆ రెండు ప్రకారమే ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే 54(1) ఫెయిల్ అయింది కాబట్టి 54(2) ప్రకారం మఠాధిపతుల సమావేశము మరియు శిష్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క 53(1), 2 పరిగణలోకి తీసుకొని మఠాధిపతి నియామక ప్రక్రియ జరిగిపోతుంది. ఆ ప్రకారం మనకు ఉండేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము ఆల్రెడీ మొత్తం ఒక పెద్ద రిపోర్ట్ ఆల్రెడీ తయారు చేయడం సిద్ధంగా చేసిస్తున్నాము. ఎందుకంటే తదుపరి మళ్ళీ ఇది న్యాయవాదం చేరే అవకాశం కూడా ఉంటుంది. మారుతమ్మ గారు కావచ్చు, వీరభద్ర స్వామి గారు కావచ్చు, మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి రికార్డుగా పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రెడీ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మఠాధిపతి 1969 చేసిన డాక్యుమెంట్, మఠం పరంపరలో ఉన్నటువంటి చరిత్ర కావచ్చు, పుస్తకాలు అంటే స్వామివారి హయాంలో ప్రచురించినటువంటి పుస్తకాలు, రచనలు అన్నింటిలో కూడా వెంకటాద్రి స్వామికి అనుకూలంగా ఉండేటువంటి రికార్డ్ అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. వెంకటాద్రి స్వామి గారు మఠాధిపతి 100% అవుతారనేటువంటిది నాకున్నటువంటి పూర్తి అపారమైనటువంటి నమ్మకం. అందుకు అనుగుణంగా మనం కూడా ఇంకొక విషయం కూడా గమనించాలి. గత కొన్నేళ్లుగా హిందుత్వంపై ఎన్నో వివాదాలు జరుగుతూ ఉన్నాయి. వివాదం జరిగిన ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో డిక్లరేషన్ అనేటువంటిది ఎందుకు ఉండాలి, ఎవరైనా పోవచ్చు కదా, ఇలాంటిది ఒకటి.
ఆ, శబరిమల తీసుకుంటే మహిళలకు ప్రవేశం అనేటువంటిది, రజస్సుల వయసు ఉన్నటువంటి మహిళలకు ప్రవేశం లేదు, ఎందుకు ఉండకూడదు అనేటువంటిది వాదించడం, ఇలాంటివన్నీ కూడా మనమంతా హిందువులంతా కూడా ఒక ఉద్యమంలాగా మనది అని భావించి మన సంప్రదాయాలు మన ఆచార వ్యవహారాలను మనం గౌరవించుకోవాలి, వాటిని పక్కదోవ పట్టించకూడదు, వాటిని భంగం కలిగించకూడదని మనమంతా కూడా ఉద్యమాలు చేశాం. మన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించి ఆ సంప్రదాయ ఆచార వ్యవహారాలకు భంగం కలగకుండా వ్యవహరించాం మనం. సో ఇప్పుడు కూడా అదే పంథాలో ఇక్కడ ఏదైతే మఠంలో సంప్రదాయం ఆచారం ఉందో అదే ఆచారం అదే సంప్రదాయం పద్ధతి ప్రకారమే తదుపరి మఠాధిపతి ఎంపిక కూడా జరగాల్సి ఉన్నందున స్వామివారి శిష్యులందరూ కూడా ఇదొక గొప్ప అవకాశం. ఎందుకంటే స్వామివారి మఠాధిపతిని మన అభిప్రాయం తెలిపి మన ద్వారా ఆ ప్రక్రియ జరగడం అనేది ఒక సువర్ణ అవకాశంగా భావించి రేపు 28వ తేదీ ప్రతి ఒక్కరూ స్వామివారి శిష్యులు అందరూ కూడా హాజరయ్యి తమ యొక్క అభిప్రాయాలను రాతపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనుకూలంగా అభిప్రాయం తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రత్యేకించి మరొక విషయం ఏంటంటే చట్టము, సంప్రదాయము, ఆచార వ్యవహారాలు ఎంత ముఖ్యమో మఠం యొక్క పవిత్రత కూడా అంతే ముఖ్యం. ఇక్కడ యజ్ఞం, యాగాలు, తర్వాత పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా సతీ సమేతంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మన హిందుత్వంలో ఉండేటువంటిది. ప్రత్యేకించి ఇక్కడ రాజయోగము, గృహస్థ ధర్మం అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి గారి దంపతులు ఆ పవిత్రతను కాపాడగలుగుతారని కనుక ప్రతి ఒక్క శిష్యులందరూ కూడా విధిగా భావించి భక్తితో స్వామివారికి దర్శనం చేసుకొని వచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడించవలసిందిగా మీ అందరికీ శ్రీ వీరభద్ర స్వాముల వారి మఠం తరపున వెంకటేశ్వర స్వామి వారి బావగారికి మీ యొక్క మద్దతు తెలియజేసి ఈ యొక్క ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగి అందరి ఆశాభావం ప్రకారం, అందరి మనోభిష్టం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి మఠాధిపతి చేసే విధంగా మీరంతా కలిసి అభిప్రాయం తెలుపవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.